ఉరిశిక్షకు కొన్ని నిమిషాలే మిగిలున్నాయి. మామూలు మనిషి అయితే భయపడతాడు, ఏడుస్తాడు, తన కుటుంబాన్ని గుర్తు చేసుకుంటాడు. కానీ భగత్ సింగ్ మాత్రం అలాంటివాడు కాదు. 1931 మార్చి 23న లాహోర్ జైల్లో ఆయనకు ఉరిశిక్ష అమలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. సమయం దగ్గర పడుతున్న కొద్దీ జైలు అధికారులు ఆయన సెల్ వద్దకు వెళ్లారు. కానీ అక్కడ కనిపించిన దృశ్యం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. భగత్ సింగ్ ప్రశాంతంగా కూర్చుని ఒక పుస్తకం చదువుతున్నారు. మరణం కేవలం కొన్ని నిమిషాల దూరంలో ఉన్నా ఆయన ముఖంలో ఎలాంటి భయం లేదు. అధికారులు సమయం అయింది అని చెప్పినప్పుడు కూడా ఆయన తొందరపడలేదు. ఒక్క నిమిషం, ఈ పేజీ పూర్తి చేస్తాను అని చెప్పారట. ఆ మాట విన్న జైలర్లు కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ప్రాణాలు పోయే క్షణంలో కూడా ఆయన మనసు జ్ఞానంపైనే ఉంది. భగత్ సింగ్ కు పుస్తకాలంటే ఎంతో ఇష్టం. జైల్లో ఉన్న రోజుల్లో కూడా ఆయన చరిత్ర, రాజకీయాలు, తత్వశాస్త్రానికి సంబంధించిన ఎన్నో పుస్తకాలు చదివారు. ఒక మనిషిని చంపగలరు, కానీ అతని ఆలోచనలను చంపలేరని ఆయన బలంగా నమ్మేవారు. అందుకే చివరి క్షణం వరకు కూడా చదువుతూనే ఉన్నారు. చివరకు ఉరిశిక్ష అమలు చేసే సమయం వచ్చింది. భగత్ సింగ్ తన సహచరులు రాజ్గురు, సుఖ్దేవ్లతో కలిసి ధైర్యంగా ముందుకు నడిచారు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ ఉరితాడు వైపు వెళ్లారు. మరణం వారికి భయం కలిగించలేకపోయింది. ఎందుకంటే వారి లక్ష్యం తమ ప్రాణాల కంటే గొప్పది. కేవలం 23 ఏళ్ల వయసులోనే దేశం కోసం తన జీవితాన్ని అర్పించిన భగత్ సింగ్ ఈ రోజు కూడా కోట్లాది భారతీయుల హృదయాల్లో జీవిస్తున్నారు. ధైర్యం అంటే ఏమిటో, దేశభక్తి అంటే ఏంటో, త్యాగం అంటే ఏంటో తెలుసుకోవాలంటే భగత్ సింగ్ జీవితాన్ని తెలుసుకోవాలి. కొంతమంది మనుషులు చనిపోతారు, కానీ కొంతమంది చరిత్రగా మిగిలిపోతారు. భగత్ సింగ్ అలాంటి చరిత్రే.